ల్యాండ్ మాఫియా అని ఒక మూవీ చూసారు, చాలా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒకటి చెప్పాలనుకుంటే ఈ రోజు 10-12 సినిమాలు రిలీజ్ అయినా ఈజ్ ద బెస్ట్ మూవీ ఏదైనా ఉందంటే మాత్రం ల్యాండ్ మాఫియా చాలా బాగుంది భయ్య. ఈ రోజుల్లో జరుగుతున్న సంఘటన గురించి ఇంత అద్భుతంగా చూపించడం అయితే వేరే లెవెల్. నిజంగా ప్రొడ్యూసర్ గా హీరో మామూలు చేయడం భయ్య, వేరే లెవెల్. అలాగే హీరోయిన్, బ్యూటిఫుల్ హీరోయిన్, అమేజింగ్. నిజంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే స్టోరీ ఇంకో లెవెల్ భయ్య. నిజంగా బాబు గారికి అయితే వండర్ఫుల్ సార్, మంచి స్టోరీ అందించారు, మంచి కాన్సెప్ట్. అలాగే మా కలెక్టర్ గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంది, క్లైమాక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అలాగే హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ అయితే అమేజింగ్. అసలు ఆ ట్విస్ట్లు కానీ, ఆ ఫైట్స్ కానీ ఎవ్రీథింగ్ న్యాచురల్ గా ఉన్నాయి. అసలు సూపర్ గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి రూపాయి చాలా ఖర్చు పెట్టారు. రిచ్ గా ఉంది. లుకింగ్ కూడా అసలు షూటింగ్ వైజ్ కానీ, కెమెరా వైజ్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ సినిమా అన్నమాట. ప్రతి ఒక్కరు అలాగే మా ఎన్ఆర్ఐ క్యారెక్టర్ అసలు మేడం సూపర్ మేడం. మీ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ సినిమా చూస్తున్నప్పుడు కూడా అంటే కొత్త వాళ్ళు కొత్తగా ఉందనిపించారు. నిజంగా సినిమా చూసినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరు లైఫ్ లో జరుగుతున్న సిచ్యువేషన్ కదా. ఈ రోజుల్లో ల్యాండ్ మాఫియా గురించి ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక అద్భుతమైన సినిమా చూపించారు. అలాగే విలన్ క్యారెక్టర్ చేసిన ప్రతి ఒక్కరు ఆమె బాగుంది. ఆమె క్యారెక్టర్ వైజ్ ఆమె లేరనుకుంటా సూపర్. బిందు గారు ఆమె క్యారెక్టర్ సూపర్ గా ఉంది. అసలు లేడీ విలన్స్ అంటే రియల్ లైఫ్ లో ఇలా ఉంటారు బయట అనుకున్నా. సూపర్ గా ఆమె బాగుంది. నెక్స్ట్ పప్పు గారు ఇలా రండి. అయ్యా ఫ్రెండ్ క్యారెక్టర్ మామూలు మామూలు తీసేసాడు. పప్పు అంటే పప్పు మామూలు పప్పు కాదు. సూపర్. నిజంగా మీ క్యారెక్టర్ బాగుంది. అంటే ఆ టైమింగ్ సెన్స్ బాగుంది. అంటే రావడం ఆ హీరోతో అంటే ఫ్రెండ్ క్యారెక్టర్ అంటే ఒక ఫ్రెండ్ ని సపోర్ట్ చేయడం అనేది సూపర్ గా ఉంది. కాంబినేషన్ ఇట్లా లవ్ ట్రాక్ అప్పుడు ఇట్లా ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. లవ్ బాగుంది అసలు. నిజంగా ఎవరు ఊహించలేరు. లవ్ ట్రాక్ అనేది ఒక వేరే లెవెల్ లో చూపించారు. లవ్ సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, మీ దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి మాత్రం ల్యాండ్ మాఫియా అనే సినిమా ఖచ్చితంగా చూడండి. చాలా బాగుంటుంది. వండర్ఫుల్ మూవీ. అసలు ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్ట్ చేశారు. మళ్ళీ చూడాలనేది. హాయ్ అండి, ప్రణయనాథ చాలా కష్టపడి ఈ మూవీ తీశారండి. చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండి. నాకు కూడా ఈ మూవీలో అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ల్యాండ్ మాఫియా మూవీ అందరూ థియేటర్కి వెళ్ళి మా ప్రణయ్ గారిని, మేడంని అందరినీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ల్యాండ్ మాఫియా ఎలా ఉంది? ల్యాండ్ ఎంత పెద్దగా ఉంటుందో సినిమా కూడా చాలా బాగుంది. నేను దాంట్లో క్యారెక్టర్ చేయడం చాలా బాగుంది. హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్ అండ్ మెసేజ్ చాలా బాగుందండి. ఎందుకంటే మూవీ ఇప్పట్లో వస్తున్న లవ్ ట్రాక్ లో కాకుండా ఇది చాలా బాగుందండి. ల్యాండ్ మాఫియాలో జరిగే ఇన్సిడెంట్స్ అని చూపెట్టడము అండ్ ఒక లక్ష్యం. క్లైమాక్స్ మాత్రం చాలా అదిరిపోయింది. సాంగ్స్ మాత్రం సూపర్ గా ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి ఈ మూవీని వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. విలన్ మాత్రం చాలా సూపర్ గా చేసింది. డైలాగ్స్ మాత్రం సూపర్ ఫ్యాబులస్ అండి. డైలాగ్స్, కామెడీ కూడా చాలా బాగుంది. అప్పారావు గారి యాక్టింగ్ కూడా అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ టు ప్రణయనాథ్ గారు. చాలా మంచి మూవీ తీయడం జరిగింది. అండ్ ఈ పంజాగుట్ట అన్ని థియేటర్స్ లో మూవీ రన్ అవుతుంది. ప్లీజ్ వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది సార్. వాస్తవంగా టైటిల్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంది. అంటే మంచి కాన్సెప్ట్, విద్య అనే మంచి కాన్సెప్ట్ తీసుకుని చేయటం బాగుంది. పైగా ప్రేమ కోసం అమ్మాయితో వెంటబడకుండా అమ్మాయి యొక్క నాన్నగారి ఆశయాల్ని నెరవేర్చడానికి హీరో చేసినటువంటి ఆ యొక్క కమిట్మెంట్ అనేది చాలా బాగుంది. అన్నిటికీ మించి అల్టిమేట్ గా ఈ విద్య అనే కాన్సెప్ట్, అందరికీ ఉచిత విద్య అందాలి అనే కాన్సెప్ట్ చేయటం బాగుంది. పాత్రలు ఎవరికి వాళ్ళే చాలా న్యాచురల్ గా చేశారు. ముఖ్యంగా హీరో గారు అయితే చాలా కొత్త అని కూడా లేకుండా చాలా న్యాచురల్ గా మన పక్కింటి అబ్బాయిలా చేశారు. హీరోయిన్ గారి ఇంట్రడక్షన్ చాలా బాగుంది. ఇకపోతే లేడీ విలన్ అయితే మాత్రం ఒక రేంజ్ లో చేశారు. ఇక టెక్నీషియన్ విషయానికి వస్తే డైరెక్టర్ గారు మొదటి ప్రయత్నం అయినా సరే చాలా దిగ్విజయంగా తన యొక్క ప్రయత్నాన్ని సక్సెస్ అయ్యారు. ఇక వెంకట్ గారు ఫోటోగ్రఫీ కానీ, తర్వాత ఎడిటర్ కానీ అందరూ కూడా ఒక 10 సినిమాలు చేసిన ఫీలింగ్ వచ్చేలాగా, ఇది మొదటి సినిమా కాదు అనే వచ్చే ఫీలింగ్ లాగా చాలా బాగా చేశారు. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క సినిమాని చూసి ఇలాంటి కాన్సెప్ట్స్ ఇంకా ఎక్కువ వచ్చేందుకు మనం ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు అండ్ హీరో గారు. ల్యాండ్ మాఫియా అది చాలా బాగుంది, మస్తుంది. Hi to all. I'm Lakshmi Devi. Played this Lakshmi Devi role in this movie. I'm so glad to say that it's a really blessing to me. Pranay gave me this opportunity. The best role, I think, really it is in a short scene lengthwise, but it is so valuable pivot role. In my view, it is really. Thank you, Pranay. Thank you. Behalf of all my brothers, friends and sisters, Pranay should make these kind
kind of movies further also. It's my wish and stay blessed, Pranay. ఏనొచ్చింది మూవీలో మీకు? విలన్ నచ్చింది, బిందు నచ్చింది నాకు బాగా. ఎందుకంటే ఒక బ్యాడ్ తండ్రి కూతురు అండ్ ఒక గుడ్ తండ్రి కూతురు, అంటే పాజిటివ్ నెగటివ్ ని చాలా బాగా ఇలా చూపించారు ల్యాండ్ మాఫియాలో. అది అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదు. అంటే ఒక మంచి వాళ్ళు నెగ్గాలి, ఫైనల్లీ నెగ్గితేనే కదా మంచి జరిగేది సొసైటీకి. ఇట్స్ ఎ థింగ్ షోన్ దే. నిజంగా చాలా బాగుంది. కాన్సెప్ట్ ఈజ్ గుడ్. ల్యాండ్ మాఫియా రియల్లీ సూపర్. అందరికీ నమస్కారం. నా పేరు పెనుగొండు కల్పనారెడ్డి. ఈరోజు ల్యాండ్ మాఫియా అనే ఒక మూవీకి వచ్చాను. నిజంగా కొత్త వాళ్ళు అన్నట్టు వీళ్ళేమి యాక్ట్ చేయలేదు, చాలా మంచిగా చేశారు. కొత్త వాళ్ళని ప్రతి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేసి, ఎందుకంటే ఒక మంచి మెసేజ్ పెట్టారు. అంటే ల్యాండ్ మాఫియా ఎలా జరుగుతుంది, దాంట్లో కూడా కొంతమంది స్కూల్కి సహాయం చేయడము ఎలా చేశారు, వాళ్ళు ఎలా మర్డర్ అయిపోయారు అన్నది దీంట్లో క్లియర్గా చూపించారు. నిజంగా చూడవలసిన మూవీ. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇలాంటి మూవీస్ చూడాలా, కొత్త వాళ్ళని ఎంకరేజ్మెంట్ అలా. కొత్త వాళ్ళంటే ఏం లేదు నాన్న, హీరోయినే దీంట్లో ఉన్న విలను, అలాగే కలెక్టర్ గారి పాత్ర, లక్ష్మీదేవి పాత్ర కూడా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా కొత్తగానే ఏం అనిపించలేదు, చాలా బాగుంది. సూపర్ హిట్. నేను నీకు ఈరోజు చూసిన తర్వాత నేను కూడా ఒక మూవీ తీస్తున్నా, దాంట్లో నీకు ఛాన్స్ ఇస్తున్నాను కూడా ఈరోజు అందరూ చెప్తున్నాను. చాలా కష్టపడ్డారు. చాలా బాగుంది ల్యాండ్ మాఫియా మూవీ. బాగా ఒక లేడీ ఎలా కబ్జా చేస్తుంది అనేది అర్థమైంది. ఒక లేడీ బాగా చేసింది. హీరోయిన్ బాగా ఒక తండ్రికి ఎలా సపోర్ట్ ఉండాలో అమ్మాయిగా బాగా ఉంది. చాలా బాగా నచ్చింది. కలెక్టర్గా చేసింది, తను కూడా బాగా సపోర్ట్ చేసింది. కొత్త వాళ్ళు అయినా కానీ బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, మూవీ బాగుంది, అంతా బాగుంది, బాగా నచ్చింది. ల్యాండ్ మాఫియా మూవీ అంటే మాఫియా మూవీ చూశాను, కానీ మాఫియా మూవీ అనేది మాఫియా అంటే అన్ని యాంగిల్స్ ని కవర్ చేసేలాగా, లైక్ రొమాన్స్ ని, కామెడీని, లైక్ అన్ని కమర్షియల్ వాల్యూస్ ఉన్న మూవీని చూశాను. ఇప్పుడు ఇది ఏంటంటే కైండ్ ఆఫ్ కాంబో టైప్ లో వచ్చింది, బట్ ఇట్స్ రియల్లీ వెరీ గుడ్. మన హీరోయిన్ ఎవరైతే ఉన్నారో లక్ష్మీ మధుబాల గారు యాక్టింగ్ చాలా సూపర్ గా అదిరిపోయింది. మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి. యాక్టింగ్ స్కిల్స్ అనేవి లైక్ మనం కొత్తగా నేర్చుకుంటే వస్తుంది, కానీ తను డెవలప్ అయ్యి ఇప్పటివరకు ఇలా వచ్చింది. చాలా చేంజెస్ ఉన్నాయి ఓల్డ్ మూవీకి ఇప్పటికీ తనవి. అండ్ అట్ ద సేమ్ టైం హీరో లైక్ ఫైటింగ్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి అదిరిపోయినాయి లాస్ట్ మూమెంట్ లో. సో ఖచ్చితంగా చూడండి, ఇది కమర్షియల్ కైండ్ ఆఫ్ మూవీ. సో ఇట్స్ ఆసమ్ మూవీ, ట్రై టు వాచ్ ఇట్. థ్యాంక్ యూ. మూవీలో ఏం నచ్చిందంటారా? రొమాన్స్ పండింది, అండ్ అట్ ద సేమ్ టైం కామెడీ పండింది, అండ్ హీరో మన ఫైటింగ్ చెప్పాను కదా లాస్ట్ కి, అది పడింది. మన లక్ష్మీ మధుబాల గారి యాక్టింగ్ అన్నిటికంటే సూపర్, అదిరిపోయింది. ల్యాండ్ మాఫియా అంతా నచ్చిందండి. హీరోయిన్ మాఫియాలోకి హీరో గారిని లాగడం అనేది చాలా బాగుందండి. ఇంకేం నచ్చింది మేడం మూవీలో? సినిమా మొత్తం నచ్చిందండి. కాకపోతే చిన్న సినిమా పెద్ద సినిమాలు తీయాలని ఏనా ప్రణయ్ గారు అనుకుంటున్నాం. మూవీ చాలా బాగుంది, కొత్తవాడు చేసినట్లేదు, చాలా ఎలా ఉందండి? సినిమా చాలా బాగా వచ్చిందండి. ప్రొడ్యూసర్ హీరో బాగా చేశారు. మా ఫ్రెండ్ లక్ష్మీదేవి క్యారెక్టర్ చేశారు, చాలా బాగా నచ్చింది. ఎలా ఉంది మేడం? ఎడ్యుకేషన్ గురించి మెసేజ్ సినిమాలో చాలా బాగుంది. ఎలా ఉంది మేడం? చాలా బాగుంది. హీరోయిన్ చాలా బాగా. ఒక పాయింట్ ఏంటంటే చిన్న మూవీస్ రిలీజ్ కావడానికి చాలా కష్టపడుతున్నారు. బట్ ఈ మూవీ చిన్న మూవీ అయినా కానీ థియేటర్ వరకు వచ్చిందంటే చాలా మంది కష్టం తినడానికి ఉందనుకుంటున్నాను. సో కాంగ్రెస్ టీమ్. ల్యాండ్ మాఫియా అనే మూవీ చూడడం జరిగింది. అంటే ప్రజెంట్ సమాజంలో మనకి ఎక్కడ చూసినా సరే, సోషల్లో మనకి బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా సరే, మనకి సోషల్ ఆస్పెక్ట్ లో చూసినప్పుడు ఎక్కడ చూసినా ల్యాండ్ కబ్జా అనేది జరుగుతుంది. ఈవెన్ విలేజెస్ లో కూడా ప్రజెంట్ అది చాలా పాపులర్ గా ఉంటుంది. సో ఈ ల్యాండ్ కబ్జా చేసే వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోవాలి, సో వాటి నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఫేస్ చేయాలనేది ఈ సినిమాలో బాగా చూపించారండి. అదే కాకుండా ఒక గురువు యొక్క
ఆ ధ్యేయాన్ని ఏ విధంగా నెరవేర్చాలనేది తన కూతురు తీసుకున్న ఒక నిర్ణయానికి కట్టుబడి ఒక హీరో అనేది వర్క్ చేయడం కూడా ఈ మూవీలో చాలా బాగుందని చెప్పవచ్చు. సో ఇంకా ఫైనల్ గా చూసినట్లయితే నాకైతే రీ రికార్డింగ్ చాలా బాగా నచ్చిందండి. అలాగే లేడీ విలన్ గా అయినప్పటికీ కూడా చాలా మంచి రోల్ ని లీడ్ చేసి ఒక మంచి అవుట్పుట్ అయితే ఇవ్వడం జరిగింది. నమస్కారాలు. చాలా మంది కొత్త వాళ్ళు సినిమా తీయడం అనేది కొంచెం కష్టపడుతూ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి తీస్తుంటారు. అది థియేటర్ వరకు తీసుకురావాలంటే చాలా కష్టపడాలి. అటువంటిది అసలు సినిమా ఫీల్డ్కి ఏమాత్రం నాకు ఇంతవరకు అనుభవం లేదు. ఏ రోజు కూడా కెమెరా ముందు యాక్టింగ్ స్కిల్స్ కానీ, డ్యాన్స్ కానీ, ఫైట్లు కానీ ఏదీ తెలియదు. అటువంటి నేను ఒక ప్రొడ్యూసర్గా మారి ఒకవైపు ప్రొడ్యూసర్గా మరోవైపు అటు గ్లామర్ కాపాడుకుంటూ హీరోగా చేయడం అనేది అది కొత్తవాడికి ఎంత కట్టి మీద సాములాగా ఉంటుందంటే అన్ని కష్టాలు పడి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేసుకుంటూ ఇందులో నటించిన ప్రతి ఒక్క నటీనటులు కూడా కొత్తవారి. అటు డైరెక్టర్ గారు కానివ్వండి, లేడీ విలన్ గా చేసిన లేడీ విలన్ కానీ, మా గురువు గారు ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసిన ఆయన కానివ్వండి, మన హీరోయిన్ ఫాదరు అతను కానివ్వండి, మన హీరోయిన్ కానీ అంతా కొత్త వాళ్ళమే. కానీ ఎక్కడా కూడా టెక్నికల్ వాల్యూస్ కానీ స్క్రీన్ ప్రెజెంటేషన్ కానీ ఎక్కడా కూడా తగ్గకూడదనే ఉద్దేశంతో ప్రతి వాల్యుబుల్ గా చేయడం జరిగింది. మేము చేయవలసినంతా చేసి ఈ రోజు థియేటర్ వరకు తీసుకొచ్చామంటే ఫస్ట్ నా కష్టాన్ని నేను నమ్ముకుంటాను, నాకు నేను కాన్ఫిడెంట్ గా ఉంటాను. ఈ రోజు చాలా మంది ఏంటంటే సినిమాలు తీసుకొస్తారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందో, రిజల్ట్ ఒకవేళ నెగిటివ్ గా వస్తే ఎలా ఉంటుంది, కానీ నేను రిజల్ట్ ఎలా ఉంటుందనే దానితో సంబంధం లేకుండా చిత్తచివరి థియేటర్ నుంచి సినిమా బయటకు వచ్చిన తర్వాత కూడా దృఢంగా ఉండాలని నేను అనుకున్నాను. అదే విధంగా కూడా ముందుకు పోతాను. మీరు ఒక్కసారి మీరు స్టోరీని గమనించినట్లయితే ఎక్కడా కూడా నేటి సమాజంలో హర్రర్ థ్రిల్లర్ ఈ వైపు వెళ్తున్నారు, కానీ మీరు ఒకసారి మా కథను చూస్తే అద్భుతంగా ఉంటుందండి. నేటి సమాజంలో విద్య అనే ప్రాముఖ్యత ఎంత అంటే ఆ విద్యకి ఎంత ఖర్చు చేస్తున్నాము. అటువంటిది విద్య అనేది ఉచితంగా లభిస్తే ప్రతి ఒక్కరూ సమాజం అంతా బాగుపడుతుంది. అదేవిధంగా ప్రస్తుత సమాజంలో ఈ ల్యాండ్ మాఫియా అనే విధంగా ఉచితంగా ఏదైతే సాధించాలనుకుంటారో వాళ్ళు ఎలా అయితే చివరికి అంతమందించారో అదేవిధంగా విద్య అనేది ఎలా ప్రెజెంటేషన్ చేసామని మీరంతా థియేటర్కి వచ్చి చూడండి. కొత్త వాళ్ళని ప్రోత్సహించండి. మీరంతా కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తే ఎందుకంటే మేము కష్టపడి థియేటర్ వరకు తీసుకొస్తున్నాం, కానీ ప్రేక్షకులు తీసుకురావాలంటేనే చాలా భయంగా ఉంది. ఎందుకంటే ఇన్ని లక్షలు ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నా కూడా 100 రూపాయలు 200 రూపాయల దగ్గర ప్రేక్షకులను తీసుకురావాలంటే చాలా కష్టంగా ఉంది. అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ అలవాటు పడ్డారు, కానీ థియేటర్లో చూసే అంత ఆ ఎఫెక్ట్స్ అనేది ఓటీటీ 4 గోడల మధ్య రాదండి. నలుగురిలో కూర్చొని థియేటర్ చూస్తే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ప్రతి ఒక్కరు రావాలి థియేటర్కి, మా చిత్రాన్ని ఆదరించాలని. ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్న ప్రతి గురువు గారు ఈ చిత్రాన్ని చూసి మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ టైం మూవీ చేస్తున్నారా? నెక్స్ట్ ప్రాజెక్ట్ 2 months లో స్టార్ట్ చేస్తామండి. సో నేనైతే చాలా మంది అనుకుంటారు ఈ సినిమా తీశారు ఎలా ఉంటాడో, రిజల్ట్ ఎలా ఉంటుంది ఏమని. నేను మొదట ఎలా ఉన్నానో దాని నుండి వచ్చే రిజల్ట్ ఎలా ఉన్నా కూడా నేను ధైర్యంగా ఉంటానండి. ఎందుకంటే మన మీద మనకు కాన్ఫిడెంట్ గా లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. ఎప్పుడైనా కూడా కీడించి మేలించాలి. ముందు ఏం జరుగుతుందని భావించుకొని దానికి కూడా రిజల్ట్ చేసుకొని ముందు అడుగు వేయాలండి. మీరంతా సహకరించి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మనిషిని థియేటర్ వద్దకు తీసుకువస్తే నాకు ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. నేను బాగుపడితే ఇంకా నలుగురిని తీసుకురాగలుగుతానండి ఇండస్ట్రీలోకి. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్కరికి మంచి అవకాశం వచ్చి మంచి ఫేమ్ అయినా కూడా అది మన ప్రొడక్షన్ నుంచి వస్తే నాకు అంతకంటే సంతోషం అవుతుంది. నాకైతే ఇంతమంది ప్రేక్షక దేవుళ్ళ మధ్య చూడడం చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం మీ అందరితో కలిసి చూడడం. ప్రతి మూవీ ముందు చూస్తాను, ప్రీమియర్ షో అలా చూస్తాను. ఈ మూవీ మాత్రం ఇలా జరిగింది, ఫస్ట్ టైం చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ల్యాండ్ మాఫియా సినిమా చూసాము. సినిమా అయితే చాలా వండర్ఫుల్ గా ఉంది. ఇన్ని రోజుల సినిమాకి ఈ సినిమాకి చాలా డిఫరెంట్ గా ఉంది. ప్రతి ఒక్క ల్యాండ్ మాఫియాకి సంబంధించిన గురించి చాలా బాగా ఈ సినిమాలో చూపించారు. అదిగాక ఈ సినిమాలో ఇంకో మంచి మెసేజ్ ఉంది భయ్య. ఈ సినిమాలో చదువు కోసం పోరాటం చేశారు హీరోయిన్ ఫాదర్ గారు. చదువు కోసం చదువునివ్వాలి, విద్య అనేది దానికోసం చాలా బాగా చూపించారు ఈ సినిమాలో. ఇది మెయిన్ క్యారెక్టర్ ఏంటంటే హీరో గారు ప్రొడ్యూసర్ గా చేశారు ఈ సినిమాలో, చాలా బాగా చూపించారు. అదిగాక హీరోయిన్ గారు హీరో గారు క్యారెక్టర్ అయితే కెమిస్ట్రీ కానీ, రొమాన్స్ కానీ, సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ఇద్దరి మధ్య రొమాన్స్ కానీ చాలా బాగుంది. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. ఈ విద్య కోసం ఇప్పుడు చదువు అనేది చాలా ముఖ్యం ఈ సినిమాలో.
అదిగాక జనాలు బయట కూడా చాలా చదువునివ్వాలని కోరుకుంటున్నారు. ఈ సినిమా చూస్తే అందరు ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ల్యాండ్ మాఫియాలు అందరు ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఇప్పుడే ల్యాండ్ మాఫియా చూసాను, చాలా బాగుంది. సినిమా అయితే చాలా చాలా బాగుందండి. సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ఈ విషయం అయితే. అంటే చాలా మంది చదువుకోక, చాలా మంది పేద పిల్లలు చదువుకోక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. సో ఈ మూవీ ద్వారా పేద పిల్లలకి అంటే చదువులు ఇవ్వాలి అనే కాన్సెప్ట్ ఇస్తున్నారు. చాలా బాగుంది. అండ్ ప్రతి ఒక్క క్యారెక్టర్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా, ఇది అంటే నటించడం కాదు, ఆ క్యారెక్టర్లు ఉనికిపోయారు వీళ్ళందరూ కూడా, అంత బాగా చేశారు మూవీలో. బట్ ఇది మాత్రం అందరికీ వెళ్ళవలసిందే ఈ మూవీ. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ఈ సినిమా అయితే చాలా చాలా బాగుందండి. అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. అండ్ హీరో గారు లైక్స్ సూపర్ అండి, మీరు దించేశారు. అండ్ హీరో ఏంటంటే ఆ రొమాంటిక్, ఏంటంటే ఆ సాంగ్స్ వామ్మో మైండ్ బ్లోయింగ్ అండి సినిమా మాత్రం. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అంటే ఒక్కొక్క అంటే ఇంకా విలన్ క్యారెక్టర్ అయితే వామ్మో లేడీ విలన్ పవర్ఫుల్ అండి. అసలు ఎంత చాలా సార్లు అంటే హీరోస్ అంటే అబ్బాయిలు ఉంటారు విలన్స్ క్యారెక్టర్, ఫస్ట్ టైం ఒక లేడీ విలన్ వచ్చింది, చాలా బాగుంది. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కూడా చాలా చాలా బాగుంది. ఇంకా మీరు సక్సెస్ఫుల్ అవ్వాలని, చాలా మూవీస్ తీయాలని. ఇప్పుడు ల్యాండ్ మాఫియా మూవీ చూసాను, నిజంగా చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా తీశారు. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం అయినా సరే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ కింద నిజంగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ లో కాలేజెస్ లో అందాలని చెప్పి గవర్నమెంట్ ఎంత కష్టపడుతుందో ఈ మూవీలో తండ్రి ఆశయం నెరవేరాలని చెప్పని హీరో గారు అంత కష్టపడ్డారు హీరోయిన్ కోసం. నిజంగా ఇది బాగుంది, మెసేజ్ ఓరియంటెడ్, చాలా అంటే చాలా బాగా ప్రతి ఒక్కరు క్యారెక్టర్స్ లో ఇన్వాల్వ్ అయ్యి చేశారు. టీమ్ వర్క్ చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూసే కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్సే కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెన్సే కానీ, డైలాగ్సే కానీ ప్రతి ఒక్కరు చాలా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఈ మూవీ తప్పకుండా థియేటర్స్ లో రన్ అవ్వాలని చెప్పి, చిన్న చిన్న మూవీస్ కి తొందరగా థియేటర్స్ లో స్కోప్ దొరకట్లేదు. ఇలాంటి చిన్న మూవీస్ అయినా సరే మెసేజ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేసి ఇంకా ముందు తీసుకురావాలని కోరుతున్నాను. మూవీ అయితే నిజంగా బాగుంది, అందరూ సపోర్ట్ చేయండి. ల్యాండ్ మాఫియా మూవీ చూసాను. మూవీ అయితే చాలా అంటే చాలా బాగా తీశారు. మెయిన్ ఎడ్యుకేషన్ గురించి ఒక మెసేజ్ ఇచ్చారు. చాలా మంది ఫ్రీ ఎడ్యుకేషన్ చదువుకోకుండా వెనకబడిపోతున్నారు చదువు. ఎందుకంటే కార్పొరేట్ ఎడ్యుకేషన్ అయిపోయింది, కాస్ట్ కూడా ఫీజెస్ చాలా బాగా తీసుకుంటున్నారు. మీరు మంచి మెసేజ్ ఇచ్చారు. చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను. మీ కెమిస్ట్రీ చాలా వర్క్ అవుతుంది సార్. అలాగే ప్రొడ్యూసర్ గారు చాలా బాగా మంచి కాస్టింగ్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే తిరగదీశారు. వీళ్ళిద్దరు మంచిగా చాలా కామెడీ మేడం. మీరు లాస్ట్లో కనిపించిన గురువు గారి గురించి స్పీచ్ అయితే చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుందండి. చిన్న సినిమాని చూడకుండా థియేటర్ వచ్చి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంది ఆ కొత్త వాళ్ళు కదా ఏమవుతాం థియేటర్ అనుకుంటారు, కానీ కొత్త వాళ్ళు ఈ మధ్య తీసుకొని జనాలకు ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. మెయిన్ చెప్పాలంటే లేడీ డాన్ పెట్టారు, విలన్ గా లేడీని పెట్టి చాలా బాగా తీశారు. ఆవిడ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా అయితే థియేటర్ వచ్చి చూడండి. ఓటీటీలో కాకుండా చిన్న సినిమా కాకుండా అందరూ ఫ్యామిలీతో థియేటర్ వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి చూస్తే చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో అలాగే టీచర్స్ కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ సినిమాలో చూపించారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది, చాలా మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. హీరోగా ప్రొడ్యూసర్గా చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. సినిమాలో అయితే చాలా కావాలి ఇదే కావాలి. సినిమా అయితే ఓవరాల్ చాలా బాగుంది. మీరందరూ థియేటర్కి వచ్చి తప్పకుండా చూడండి. చాలా మెసేజ్ ఓరియంటెడ్. మీరు ఫ్యామిలీ వచ్చి చూడండి థియేటర్స్. మాఫియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తానంటే అందరూ మూవీ తీస్తారు, దీంట్లో మెసేజ్ ఫుల్ మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం మీకు ఇంకొకటి ఏమంటే చాలా మంది పేద ప్రజలకి స్కూల్ లేవు, ఏం లేవు, ఇలాంటి ఒక థాట్ వచ్చారు కదా, అది యాడ్సప్ బ్రో. దానికి మీకు ఇంకొకసారి చెప్తున్నాను. వినాయర్ గారు కానీ, మేడం గారు కానీ, హీరోయిన్ గారు కానీ, బ్రో క్యారెక్టర్ చిన్నదైన కానీ క్యారెక్టర్ ఎంత అనేది కాదు, ఆ క్యారెక్టర్ డెత్ ఉంటుంది కదా, అది ఫ్రెండ్ క్యారెక్టర్, చిన్న క్యారెక్టర్, చిన్న డైలాగ్ కానీ వీళ్ళ వల్ల హీరోకి ఒక రేంజ్ వస్తుంది. బ్రో థ్యాంక్ యూ బ్రో, నిజంగా సూపర్ గా చేశారు. ఇలాంటి మూవీని ప్రతి ఒక్కరు వచ్చి థియేటర్ లో చూడండి. ఎందుకని చెప్తాను, చాలా మూవీస్ వస్తాయి, ఇంగ్లీష్ మూవీస్ కూడా చూస్తారు మీరు. 500, 700 టికెట్ పెట్టి 100
150 రూపాయలు టికెట్ పెట్టి ఇలాంటి మెసేజ్ఫుల్ మూవీ చూడండి. ఫ్యామిలీతో, చిన్న పిల్లల మైండ్ పెరుగుతుంది. ఇలాంటి మూవీ చూడడం వల్ల మనం చెప్పే అవసరం లేదు, పిల్లలు కూడా ఆ ఫ్యూచర్ మనం సమాజ సేవ చేయాలా, మంచి మంచి కార్యాలు చేయాలని ఒక థాట్ వస్తుంది. అందరూ ల్యాండ్ మాఫియా అంటాం. ల్యాండ్ మాఫియా అంటే ఏంటి? ల్యాండ్ మాఫియా అనేది పెద్ద మాఫియా. ఎందుకంటే ఎంతో మందికి తెలీదు దీని గురించి. దీంట్లో ఎంతమంది ఇన్వాల్వ్ ఉంటారు, పోలీసులు కానీ పొలిటిక్స్ కానీ, ఎంతో మంది చనిపోయారు, దాని ప్రూఫ్ కూడా లేవు. ఇలాంటి మెసేజ్ ఫుల్ మూవీ వల్ల చాలా మంది పిల్లలు ఇలాంటి మూవీ చూడంగానే మనం ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, ఏదో ఒకటి అయ్యి సమాజానికి మంచి చేయాలని ఒక థాట్ వస్తుంది. ప్లీజ్ అందరూ థియేటర్కి వచ్చి ఇలాంటి మూవీని చూడండి.